హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు మనం వీడియోలో చైనా వాళ్ళు రిలీజ్ చేసిన కొత్త ఓపెన్ సోర్స్ ఏఐ మోడల్ గురించి మాట్లాడుకోబోతున్నాం. అవును, యూఐ టాస్క్ 1.5. ఇది మామూలు ఏఐ మోడల్ కాదు. ఎందుకంటే ఈ యొక్క ఏఐ మోడల్తో మనం హ్యాండ్స్ కూడా యూజ్ చేయాల్సిన అవసరం లేదు. అవును, ఎందుకంటే ఈ యొక్క ఏఐ మోడల్ మన స్క్రీన్ ని ఆటోమేటిక్ గా అదే యాక్సెస్ తీసుకొని ఆటోమేటిక్ గా వెబ్సైట్స్ అనేది ఓపెన్ చేస్తుంది, యాప్స్ అనేది ఓపెన్ చేస్తుంది అండ్ సర్చింగ్ కూడా అదే చేస్తుంది. ఈ ఏఐ మోడల్ గురించి ఇంకా డీప్ గా తెలుసుకుందాం రండి. ఫస్ట్ ఆఫ్ ఆల్, యూఐ టాస్క్ అంటే ఏంటి అసలు? యూఐ టాస్క్ అంటే మీనింగ్ ఏంటి అసలు అంటే యూజర్ ఇంటర్ఫేస్ టాస్క్ అవేర్ రీజనింగ్ సిస్టమ్. సో మీరు స్క్రీన్ లో చూడొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం స్క్రీన్ లో చూడొచ్చు, మనకి వెబ్సైట్ ఏదైతే ఉందో ఇంట్రడ్యూసింగ్ యూఐ టాస్క్ 1.5. ఇట్స్ ఓపెన్ సోర్స్ మల్టీ మోడల్ ఏజెంట్ బిల్డ్ అపాన్ పవర్ఫుల్ విజన్ లాంగ్వేజ్ మోడల్. చాలా మంది డౌట్ ఉండొచ్చు, కానీ అసలు ఇది ఏంటి, అసలు ఎలా యూజ్ అవుతుంది, అసలు ఎలా వర్క్ అవుతుంది అన్నది మెయిన్ ఇంపార్టెంట్. సో ఇది ఎలా యూజ్ అవుతుంది, ఎలా వర్క్ అవుతుంది అని మనకి ఒక వీడియో రూపంలో మనకి వాళ్ళు ఇచ్చారనమాట. దాన్ని ఒకసారి మనం చెక్ చేద్దాం, హౌ ఇట్ విల్ బి వర్కింగ్ అనమాట, ఎలా వర్క్ అవబోతుంది అని. సో మనం చెక్ చేస్తే స్క్రీన్ లో చూడొచ్చు. చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేస్తుందంటే కలెక్ట్ ద ఈమెయిల్ అడ్రస్ అండ్ పుట్ దమ్ ఇంటూ ఎక్సెల్ టేబుల్. అంటే ఒక ఈమెయిల్ అడ్రస్ ఆటోమేటిక్ అదే గూగుల్ సెర్చ్ చేసుకొని అది వెంటనే మనకి ఒక ఎక్సెల్ షీట్ లో డేటా అనేది ఎంటర్ చేస్తుంది అనమాట. సో మనం చూడొచ్చు ఇక్కడ కొన్ని డేటాస్ ఏదైతే ఉన్నాయో అవి ఇచ్చింది అనమాట. సో చూడండి, ఫైండ్ దేర్ ఈమెయిల్ అడ్రస్ రైట్ లో చూడండి. బట్ ఇట్ సీమ్స్ దట్ లింక్ ఈజ్ నాట్ వర్కింగ్, ఇట్ లుక్స్ లైక్ ఐ నీడ్ టు ట్రై డిఫరెంట్ అప్రోచ్. అంటే మనం ఏం చేయాల్సిన అవసరం లేదు, ఆటోమేటిక్ గా అది ఇంకో అప్రోచ్ ఎత్తుక్కొని సో ఆటోమేటిక్ గా ఇదే సెర్చ్ చేసుకొని సో మనకి కరెక్ట్ ఈమెయిల్ అడ్రస్ అనేది మనకు ప్రొవైడ్ చేస్తుంది. చూడండి, అదే గూగుల్లోకి వెళ్ళి అదే సెర్చ్ చేసుకొని ఇదంతా నో వన్ అంటే మనం ఎవరు హ్యాండ్ మూమెంట్ తో సెర్చ్ చేసి అదంతా చేయాల్సిన అవసరం లేదు. అదే వెళ్ళి సెర్చ్ చేసుకొని మనకి ఏంటంటే క్లియర్ గా అవుట్పుట్ ఇస్తుంది అనమాట. చూడండి, ఇప్పుడు ఇప్పుడు ఈమెయిల్ ఏదైతే ఉందో చూడండి, ఐ ఫైనల్లీ ఫౌండ్ ప్రొఫెసర్ లియోస్ ఈమెయిల్ అడ్రస్ అని చెప్పేసి మనకు ఒక ఈమెయిల్ అనేది వచ్చింది. ఇది డైరెక్ట్ గా ఈ ఈమెయిల్ అనేది డైరెక్ట్ గా మనకి ఎక్సెల్ షీట్ లోకి అనేది ఎంటర్ చేస్తుంది. చూడండి, చూసారు కదా. సో ఇలాగా రిమైనింగ్ ఈమెయిల్స్ కూడా మనకి ఎంటర్ చేస్తుంది. ఈమెయిల్స్ మాత్రమే కాదు, ఇంకా డిఫరెంట్ కూడా ఉన్నాయి. అవేంటో కాదు, లైక్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఇమేజ్ ఉందనుకోండి, మన ఫోల్డర్ లో కానీ మన సిస్టమ్ లో కానీ ఇమేజ్ ఉందనుకోండి, ఆ ఇమేజ్ ఏంటో కూడా మనకు తెలియదు. సో దాన్ని కూడా ఫైండ్ అవుట్ చేస్తుంది. సో ఇది చూడండి, రికగ్నైజ్ ద ఇమేజెస్ ఆఫ్ ద మౌంటైన్ అండ్ రీనేమ్ దమ్ అక్యురేట్లీ. అంటే మీ సిస్టమ్ లో కొన్ని ఇమేజెస్ ఉన్నాయి, ఫర్ ఎగ్జాంపుల్ ఒక మౌంటైన్ ఇమేజెస్ కానీ చాలా ఇమేజెస్ ఉన్నాయి. ఆ ఇమేజెస్ అనేది ఎలా ఫైండ్ అవుట్ చేస్తుంది అనేది మీరే చూడండి. ఆటోమేటిక్ ఫైల్ మేనేజర్ అనేది అదే ఓపెన్ చేసుకుంటుంది అండ్ కొన్ని ఇమేజెస్ అనేది ఏదైతే కావాలో లైక్ 3 ఇమేజెస్ సెలెక్ట్ చేసుకొని ఆ ఇమేజ్ ఏంటో ఫస్ట్ ఫైండ్ అవుట్ చేస్తుంది, అసలు ఆ ఇమేజ్ నేమ్ ఏంటి. సో చూడండి, మౌంట్ కిలిమంజారో ఇన్ ఆఫ్రికా. ఆ ఒక ఇమేజ్ నేమ్ ఏంటంటే మౌంట్ కిలిమంజారో, అది అనేది ఫైండ్ అవుట్ చేసింది. కానీ ఇక్కడే ద బెస్ట్ ఫీచర్ అని చెప్పొచ్చు ఇందులో మాత్రం. చూడండి, ఆటోమేటిక్ గా ఆ యొక్క ఇమేజ్ యొక్క ఫైల్ నేమ్ అనేది రీనేమ్ చేస్తుంది. అంటే ఏంటి, మౌంట్ కిలిమంజారో అనే ఒక నేమ్ ని ఆటోమేటిక్ గా మన సిస్టమ్ లో రీనేమ్ అనేది అదే చేస్తుంది. నో నీడ్ ఆఫ్ మనం వెళ్ళి మార్చాల్సిన రీనేమ్ మీద క్లిక్ చేసి మనం నేమ్ మార్చాల్సిన అవసరం లేదు. సో అదే అనేది ఆటోమేటిక్ గా చేస్తుంది అనమాట. సో రిమైనింగ్ ఇంకేవైతే ఇమేజెస్ ఉన్నాయో అవి కూడా చూడండి, అవి కూడా చేస్తుంది అనమాట. చూడండి, మౌంట్ ఎవరెస్ట్ అని చెప్పేసి. నెక్స్ట్ ఇది వచ్చేసరికి ఐ థింక్ చైనా అనేది. సో పేరు కూడా రీనేమ్ కూడా చేస్తుంది, అది బెస్ట్ ఆప్షన్ అని చెప్పొచ్చు అని నాకు తెలిసినంత వరకు అయితే. సో ఇంకోటి వచ్చేసరికి డౌన్లోడ్ ద ఇమేజ్ అండ్ కంప్రెస్ ఇట్ అండర్ 600 KB. మీరు గూగుల్లో డౌన్లోడ్ చేసిన మాక్సిమం కొన్ని ఇమేజెస్ మాత్రమే ఒక 1 MB బిలో వస్తాయేమో, కానీ మాక్సిమం కొన్ని ఇమేజెస్ హై క్వాలిటీ ఇమేజెస్ కావాలి అనుకుంటే మాత్రం 2 MB 5 MB అలా వస్తుంది అనమాట. సో ఈ ఇమేజెస్ ని మీరు కంప్రెస్ చేయాలి. సో కంప్రెస్ చేయాలి. ఆ కంప్రెస్ అనేది ఇది ఆటోమేటిక్ గా చేస్తుంది అనమాట. సో చూడండి, క్రోమ్ ఓపెన్ చేసింది, లింక్ పేస్ట్ చేసింది, గూగుల్ డ్రైవ్ లింక్, అందులో ఒక ఇమేజ్ అనేది కనబడింది. సో మీరు ఏం చేయాల్సిన అవసరం లేదు, కంప్రెషన్ వర్క్ అదే స్టార్ట్ చేస్తుంది.
చూడండి మీరు అది నథింగ్, మీరు టచ్ చేయాల్సిన అవసరం కూడా లేదు. జస్ట్ ఆటోమేటిక్ గా అదే ఓపెన్ చేసుకొని అదే ప్రాసెస్ అనేది స్టార్ట్ చేస్తుంది అనమాట. రైట్, ఎస్. చూడండి అంటే కంప్రెస్ ఇమేజ్ ను కూడా కంప్రెస్ చేసి మనకు అనేది ఇచ్చేసింది. చూడండి ఎంత వచ్చింది అవుట్పుట్, 395.3 KB వచ్చింది అనమాట. అంటే మీరు అబ్జర్వ్ చేయండి, మీరు ఏ ఇమేజ్ ఇచ్చినా కూడా కంప్రెస్ చేసి మీకు అనేది అవుట్పుట్ ఇస్తుంది. సో ఇంకా చాలా ఉన్నాయి ఇందులో చూడాల్సినవి, చాలా ఉన్నాయి, చాలా ఆప్షన్స్ కూడా ఉన్నాయి. మెయిన్ థింగ్ వచ్చేసరికి ఏంటంటే గేమింగ్ అనమాట. ఇందులో కొన్ని ఏవైతే ఇంపార్టెంట్ థింగ్స్ ఉన్నాయి, ఏమేమి చేయగలదు అంటే యాప్స్ ఓపెన్ చేయగలదు, ఫైల్స్ సేవ్ చేయగలదు, అండ్ బ్రౌజర్ లో వెబ్సైట్స్ ఓపెన్ చేయగలదు, ఫార్మ్స్ ఫిల్ చేయగలదు. ఇక్కడ ఇదంతా కాకుండా మినీ క్రాఫ్ట్ లాంటి స్మాల్ గేమ్స్ కూడా ఈజీగా ప్లే చేయగలదు. అవును, అది ఏంటి మినీ క్రాఫ్ట్ లాంటి స్మాల్ గేమ్స్ ఎలా ప్లే చేస్తుంది అంటే, మీరు అది యొక్క మెయిన్ థింగ్ ఏం చేస్తుంది అంటే, లైక్ మీరు చూడొచ్చు, ఇది దాని యొక్క వీడియో అనమాట, గేమ్ కి పరంగా యూజ్ అయ్యే వీడియో అనమాట. చూడండి. సో ఇలా థింక్ అంటే యాక్షన్ ఫస్ట్ థింక్ చేసి ఈ గేమ్ అనేది అంతా అర్థం చేసుకుంటుంది, ఎలా వర్క్ అవుతుంది, ఏం చేస్తుంది అంటే, లైక్ ఆ ప్రాసెస్ అంతా అర్థం చేసుకొని నెక్స్ట్ స్టెప్ ఏంటో కూడా ఇది తెలుసుకొని, సో ఇది వర్క్ చేస్తుంది అనమాట. అంటే ఆ గేమ్ ని ఇది ప్లే చేస్తుంది అనమాట. మనం ఇంకా కూర్చొని మనం ఆడుతున్నాం కదా, సిస్టమే ఆటోమేటిక్ గా తనకి తానే గేమ్ ఆడేసుకుంటుంది అనమాట. సో అది ది బెస్ట్ ఫీచర్, ఇంపార్టెంట్ చెప్పొచ్చు. ఇక్కడ చూడొచ్చు అనమాట, బెంచ్ మార్క్స్ ఇచ్చారు. బెంచ్ మార్క్స్ అంటే ఏంటో కాదు, లైక్ ప్రీవియస్ అంటే ఇప్పుడు కొన్ని చాట్ జీపీటీ అవనివ్వండి, GPT-4 లైక్ జెమినీ కానీ, వాటి పర్ఫార్మెన్స్ తో కంపేర్ చేసుకుంటే ఈ పర్ఫార్మెన్స్ ఎంత ఉంటుంది అంటే, లైక్ హై ఉందా, లో ఉందా అనేది ఎవ్రీథింగ్ అనేది ఇందులో మనం చెక్ చేయొచ్చు. ఇందులో చూడొచ్చు మనం బెంచ్ మార్క్ అనేది కంప్యూటర్ యూజ్ వచ్చేసరికి 42.5 వచ్చింది, అండ్ ఓపెన్ ACE వచ్చేసరికి 36.4 అనేది వచ్చింది. రైట్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం బ్రౌజర్ యూస్ చెక్ చేసుకుంటే 84.8 వచ్చింది, అండ్ సేమ్ ఓపెన్ ఏఐకి వచ్చేసరికి 87 వచ్చింది. ఓకే, ఇన్ ఫోన్ కూడా మనం చెక్ చేసుకుంటే UI టాప్స్ యూస్ చేసి వాళ్ళు ఎంత వచ్చిందంటే 64.2 వచ్చింది అనమాట. అంటే ఈ యొక్క ఏఐ మోడల్ ఏంటంటే మన ఫోన్ లో కూడా వర్క్ అవుతుంది వితౌట్ యూజింగ్ అవర్ హ్యాండ్స్. లైక్ మన హ్యాండ్ యూజ్ చేయకుండా ఆటోమేటిక్ అదే యాక్సెస్ తీసుకొని వెబ్సైట్ యూజ్ చేసుకొని వెబ్సైట్ ఓపెన్ చేస్తుంది, యాప్ ఓపెన్ చేస్తుంది, ఎవ్రీథింగ్ అనేది అది ఫాలో చేస్తుంది అనమాట. బట్ ఓపెన్ ఏఐలో ఇందులో ఆప్షన్ లేదు. రైట్, ఇక్కడ మీరు చూడొచ్చు, లైక్ ఇందాక మీరు చూసిన డేటా అనేది ఎలా ఎంటర్ చేస్తుందో అనేది కూడా ఇందులో చూడొచ్చు అనమాట. రైట్, చూడండి మనకి ఇక్కడ చూస్తే OS లైక్ UI టాప్స్ లో టాప్ లో ఉందన్నమాట, ఓపెన్ ఏ, CUA అండ్ క్లౌడ్ 3. క్లౌడ్ కూడా మీకు సేమ్ చాట్ GPT లాంటిదే, బట్ ఏంటంటే రియల్ టైమ్ ఆన్సర్స్ ఇస్తుంది అనమాట. ప్రెసెంట్ ఏం జరుగుతుంది అనేది ఒక ఆన్సర్స్ అనేది ఇస్తుంది అనమాట. ఇది ఎందుకు ఇంత ఇంపార్టెంట్ అంటే, ఈ యొక్క ఏ మోడల్ యూజ్ చేసుకొని చాలా మంది డెవలపర్స్ దీన్ని యూజ్ చేసుకొని ఈజీగా వర్క్ ఫ్లో అనేది చాలా ఫాస్ట్ గా చేయొచ్చు. రైట్, దీని యొక్క ఫ్యూచర్ పొటెన్షియల్ వచ్చేసరికి ఏంటంటే, ఇది ఎక్స్పెరిమెంటల్ ప్రాజెక్ట్ మాత్రమే కాదు. జస్ట్ ఇమాజిన్ లైక్ థింక్ లైక్ చాట్ GPT కానీ, ఒకసారి ఎగ్జాంపుల్ మీరు చాట్ GPT ఓపెన్ చేసి చాట్ GPTలోకి వెళ్ళి ఇది టైప్ చేయని చెప్తే, ఆటోమేటిక్ గా మీ సిస్టమ్ మీరు హ్యాండ్స్ యూజ్ చేయకుండా ఆటోమేటిక్ గా సిస్టమ్ లోకి వెళ్ళి సిస్టమ్ లోకి బ్రౌజ్ చేసి జస్ట్ కీబోర్డ్ కంట్రోల్ అదే యాక్సెస్ చేసుకొని సో టైప్ చేస్తుందంటే ఇట్స్ నాట్ ఎ ఈజీ థింగ్ కదా. సో మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఇంకా నేను యాక్చువల్లీ ఈ ఏదైతే టూల్ ఉందో, ఈ టూల్ అంటే లైక్ ఎవరైతే డెవలప్ చేస్తారో లైక్ వాళ్ళకి దే హ్యావ్ గివెన్ ద మెయిల్ ఐడి యాక్చువల్. సో హియర్ దే హ్యావ్ గివెన్ మెయిల్ ఐడి. సో హియర్ ద గివెన్ మెయిల్ ఐడి అనమాట. సో హ్యావ్ సెండెడ్ ద మెయిల్ అంటే నేను వాళ్ళకి మెయిల్ చేశాను. ఇఫ్ ఇన్ కేస్ మనకి యాక్సెస్ ఇస్తే గనక డెఫినెట్లీ వీ విల్ యూస్ దట్ వన్ అనమాట. ఇలాంటి అడ్వాన్స్డ్ AI టూల్స్ మనం ఖచ్చితంగా తెలుసుకోవాలి, ఎందుకంటే మన డైలీ లైఫ్ లో చాలా అంటే చాలా బాగా యూజ్ అవుతుంది. ఇలాంటి ఇంకెన్నో AI వీడియోస్ కావాలంటే మాత్రం ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. సరే మరి ఉంటా.